ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కర్నూలు విజ్డమ్ మెడికల్ అకాడమీ ఫౌండర్ ఇస్మాయిల్ గారు. ఆయనతో మాట్లాడదాం. నీట్కి సంబంధించి ఎలాంటి స్పెషల్ కోచింగ్ వీళ్ళ దగ్గర ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్కి మాత్రమే ఇచ్చేటువంటి అకాడమీ కదా మీది. కర్నూలు విజ్డమ్ అకాడమీ. కర్నూలు అనేది ఎందుకు పెట్టారు? అంటే మీరు కర్నూలు కాబట్టి పెట్టారా, లేకపోతే దానికి ఏమైనా స్పెషల్ ఉందా? విజ్డమ్ అనేది కామన్ నేమ్ మేడం, యాక్చువల్గా అది నాలెడ్జ్కి సంబంధించింది. సో కర్నూలుకి సంబంధించి మన కర్నూలు వచ్చేసి చాలా మంది ఫ్యాకల్టీస్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట. సో అందుకోసం మేము యాడ్ చేయాల్సి వచ్చింది. అంటే విజ్డమ్ అనేది విజ్డమ్ కంప్యూటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవునవును, మీరు బయట కూడా చాలా చూసింటారు విజ్డమ్ అనేది. సో కామన్ నేమ్ యాడ్ చేస్తే మన కర్నూలుది కాబట్టి ఫ్యూచర్లో మేము బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసే ప్లాన్స్ ఉన్నాయి కదా. ఇది ఎక్కడిది అనుకుంటే కర్నూలు వాళ్ళది అనేది ఉండాలనే ఉద్దేశం. అందుకు పెట్టారా? ఇప్పుడు ఒకవేళ మీరు హైదరాబాద్ లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా మరో చోట కానీ ఓపెన్ చేసినా కర్నూలు అనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉంది కదా డిఎస్సీలో అవనిగడ్డ అని చెప్తారు, ఫేమస్ అంటే. అవును, అవనిగడ్డ ఫ్యాకల్టీ ద్వారా అని ఎక్కడ పోయినా కానీ అవనిగడ్డ ఫ్యాకల్టీ అంటే కొద్దిగా ఫేమస్ అన్నట్టు. వాళ్ళ టీచింగ్ స్టైల్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. స్ట్రాటజీస్ మేడం అంతే అంతే అదే టైప్ లో మంది కూడా అంతే. కర్నూలు ఎప్పుడు పెట్టారండి? కర్నూలు విజ్డమ్ ఈ ఇయర్ మేడం ఎస్టాబ్లిష్డ్. ఇయర్ స్టార్ట్ చేశారు. మన దగ్గర 2024 ఫస్ట్ బ్యాచ్ రాస్తారు. ఎంత మంది ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర? 10th అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం. ఎంత మంది వస్తారు కానీ చెప్పలేము. రిజల్ట్ వచ్చింది నిన్నను మొన్న రిజల్ట్ వచ్చినాయి, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేసినాం అడ్మిషన్స్. ఇంతమంది అని ఏమైనా లిమిట్ ఉందా? ఎంతమంది అయినా తీసుకుంటాం మేడం, ఎక్కడైనా సరే. సో లిమిట్ మాత్రం క్లాసెస్ చెప్పేది బ్యాచ్ కి 50. క్లాసెస్ లో లిమిట్ ఉంటుంది. సెక్షన్స్ సపరేట్ ఉండొచ్చు, ఎన్ని సెక్షన్లు అయినా పెంచుకోవచ్చు. సో క్లాస్ కి చెప్పడం మాత్రం 50 మెంబర్స్. ఫ్యాకల్టీ అందరు ఉన్నారా అండి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాకల్టీ ఉంటారు మేడం. ఇప్పుడు ఇది లాంగ్ టర్మా, ఓన్లీ షార్ట్ టర్మ్? నీట్ అనేది కంపల్సరీగా ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ పీరియడ్ కూడా వస్తుంది. ఫస్ట్ లాంగ్ టర్మ్ వినాల వాళ్ళు, దాని తర్వాత షార్ట్ టర్మ్ అనేది జరుగుతుంది. ఓకే. ఎగ్జామ్స్ కన్నా ముందర షార్ట్ టర్మ్ మేడం. షార్ట్ టర్మ్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చి అప్పుడు షార్ట్ టర్మ్, దానికి షార్ట్ టర్మ్ అంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రాకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయా? అవును మేడం, 2 ఉన్నాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ అయిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫీజెస్ ఎట్లా ఉంటాయండి మన దగ్గర? స్టూడెంట్స్ పర్సంటేజ్ ని బట్టి, ఇప్పుడు వాళ్ళు 2023లో ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ని బట్టి నీట్, సో ఫీజ్ పర్టికులర్స్ ఉంటాయి మేడం. ఓకే. డిపెండ్ అపాన్ పర్సన్ ని బట్టి కూడా కన్సెక్షన్స్ ఉంటాయి. వైల్ కంపేర్ టు కార్పొరేట్స్ మా దగ్గర చాలా తక్కువ ఫీజెస్ ఉంటాయి. ఎస్ మేడం. అట్లయితే అఫోర్డ్ చేయగలరు 100%. కర్నూలు ఎక్కడ ఉందండి మన అకాడమీ? కర్నూలు మెడికల్ కాలేజ్ ఆపోజిట్. చాలా సింపుల్ అడ్రస్ కూడా. కర్నూలు కేఎంసి అంటేనే ఫేమస్, ఇండియాలోనే ఆల్మోస్ట్ ఫేమస్ కర్నూలు మెడికల్ కాలేజ్. దాని ఆపోజిట్ విజ్డమ్ మెడికల్ కాలేజ్. అంటే ఇక్కడ స్టూడెంట్స్ అకాడమీ ఇక్కడ జాయిన్ అవ్వాలా, డైరెక్ట్ ఈ గేట్ లో రావాలా, ఆ గేట్ కి ఎంట్రీ అవ్వాలా. డైరెక్ట్ క్వైట్ ఆపోజిట్ మేడం. చాలా ఆలోచించి పెట్టినట్టుంది అక్కడే. బై గాడ్ గ్రేస్ మొత్తం సెట్ అయిపోయినట్ట. నేను విజువల్స్ లో చూస్తున్నాను, స్టూడెంట్స్ బోర్డు మీద రాస్తా ఉన్నారు. లెక్చరర్ కాకుండా స్టూడెంట్స్ రాస్తున్నారేంటి? స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎర్రర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 క్వశ్చన్స్ మీరు ఇచ్చింటారు. సో బయోలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సపోజ్ ఇప్పుడు రాము అనే స్టూడెంట్ సెకండ్ థర్డ్ క్వశ్చన్ రాంగ్ చేసింటాడు, రవి అనే స్టూడెంట్ చేసింటాడు. రవితో సెకండ్ థర్డ్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తా బోర్డులో. సో ఇప్పుడు రాముకి వస్తుంది, రాములకు ఆల్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు. సో రవికి కూడా కొన్ని రావు, అందులో రాము ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక్కడ మొత్తం ఫిల్టరేషన్ మేడం. టోటల్ స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్మోస్ట్ వాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకసారి మీరు చదవడం కన్నా, ఒకసారి ప్రాక్టీస్ చేయడం కన్నా, బోర్డు మీద నేను 10 మందికి చెప్పాలా అనే లెవెల్లో పోతే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుంది. ఆ క్వశ్చన్ కానీ ఆ ప్రాసెస్ని కానీ ఎప్పుడు మర్చిపోలేరు స్టూడెంట్స్. మంచి కాన్సెప్ట్ అండి. అండ్ నేను జనరల్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే దాన్ని ఆన్సర్ చేయటము, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, అవి చూశాను. బట్ ఇలా అంటే లెక్చరర్ ప్లేస్లో వీళ్ళే నిలబడి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎస్ మేడం. యాక్చువల్గా మేడం నేను ఒక చిన్నది మీకు విషయం చెప్తాను. ఇది ఫస్ట్ టైం అనేది కాదు, తలుచుకుంటే ప్రతి ఒక్కరు చేయవచ్చు. కార్పొరేటివ్లో మాకన్నా బాగా చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మేడం, ఇలా చెయ్యాలంటే ఫస్ట్ స్ట్రెంత్ తక్కువ ఉండాలా. ఇప్పుడు మన ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఫ్రెండ్లీ నేచర్ ఉండాలా. ఓకే. ఎప్పుడైతే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డౌట్ సెక్షన్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఈజీగా. మా విజ్డమ్ అకాడమీలో మేడం పక్కన కూర్చోపెట్టి చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారు. మేము వాళ్ళతో మాట్లాడింది కూడా ఇదే ప్రాసెస్. అన్ని ఇన్స్టిట్యూట్లలో మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్స్ కావాలో మాకు అంటారు. మేము ఫ్యాకల్టీతో అలా మాట్లాడుకోలేదు. మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్స్కి మీరు ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయాలా. అప్పుడే వాళ్ళకి డౌట్ ఉన్నది గ్యారంటీగా మీకు అడుగుతారు, క్లారిఫై చేస్తారు. ఆ ఫ్రెండ్లీ నేచర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అంటే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా కూడా ఇవ్వగల కెపాసిటీ మీ అకాడమీ 100%. అవును మేడం. ఫ్యాకల్టీ అనేది అన్నింటికంటే ఇంపార్టెంట్. మంచి ఫ్యాకల్టీ లేకపోతే అస్సలు అకాడమీ రన్ చేయలేము పర్ఫెక్ట్ గా. ఎందుకంటే ర్యాంక్స్ రాకపోయినప్పుడు ఇంకెందుకు ఫ్యాకల్టీ. సో అలా అన్ని సబ్జెక్ట్స్ కి మంచి మంచి ఫ్యాకల్టీస్ ని తీసుకొచ్చి పెట్టారా మీరు? 100% మేడం. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు.
ఓకే, నేను ఫ్యాకల్టీ గురించి ఒక విషయం చెప్తాను మేడం. చెప్పండి. నేను ఏ ఇన్స్టిట్యూట్కి కించపరిచడం మాట్లాడడం లేదు ఇక్కడ. ఉమ్, ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ బాగుపడాలి, ర్యాంక్ కొట్టాలి, అట్లీస్ట్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ఉమ్, ఫ్యాకల్టీ మెయిన్ ఫ్యాక్టర్ మేడం. ఈ ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారంటే మేడం, ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీస్ని మంచిగానే హైర్ చేసుకుంటారు. అవును, ఫ్యాకల్టీ పని ఏంది మేడం? యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఏమి మీరు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయడం, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం. యా యా, అన్ని ఇన్స్టిట్యూట్లలో మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. అవును, అవునా కదా మేడం? కానీ ఇక్కడ ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్ సపరేట్ అటెన్షన్, అంటే ఇండివిజువల్ అటెన్షన్ పర్ ఈ స్టూడెంట్. ఇప్పుడు మీరు ఎలా చదువుతున్నారు, 100% ఫ్యాకల్టీ 100% ఎఫర్ట్ చేస్తారు, కానీ ఆపోజిట్కి వచ్చిన స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక రకంగా రీచ్ అవుతుంది. 100% కొంతమందికి రీచ్ అవుతుంది, 90, 50, 40, 30%, కొంతమందికి 0. అవునా కదా మేడం? ఫీజు కడుతుంది మాత్రం అందరూ ఒకటే. కానీ ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ ఏం చేయాలా, ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి అంటే ఇండివిజువల్ అటెన్షన్ మెయింటైన్ చేయాలా. ఓకే, ఈ స్టూడెంట్కి ఇంతనే ఎక్కుతుంది, అంటే నేను చెప్పిన సబ్జెక్టు ఇంతవరకు గ్రాస్పింగ్ పవర్ ఉంది, సో ఇతనికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతాది రీచ్ కావచ్చు అనే పాయింట్ మీద ఫ్యాకల్టీ అటెన్షన్ మెయింటైన్ చేయాలి. ఈ అటెన్షన్ ఏ ఫ్యాకల్టీ అయితే మెయింటైన్ చేస్తారో, అంటే డే 1 నుంచి డే లాస్ట్ వరకు 100% సక్సెస్ వస్తుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే స్ట్రెంత్ తక్కువ ఉండాలా. అవును, అప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లో ఇలా ఉంటాయి మేడం, 1 year టీచ్ చేస్తారు, స్టూడెంట్స్ పేరు తెలియదు, అంతమంది ఉంటారు, మైక్ సిస్టమ్ ఉంటుంది, అసలు వినబడదు సరిగ్గా, సపరేట్ అటెన్షన్ అనేది మెయింటైన్ చేయలేరు. పాసిబుల్ కూడా కాదు, ఇంపాసిబుల్. ఎవరైతే సపరేట్ అటెన్షన్ మెయింటైన్ చేసి ఏ స్టూడెంట్ని తగ్గట్టు ఆ స్టూడెంట్లకు క్లాసులు చెప్పి వాళ్ళకి పక్క నుండి రాని సబ్జెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ స్టూడెంట్స్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 2024 నీట్నే టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా మీ పిల్లలకి ర్యాంక్ సాధించే విధంగా స్ట్రాటజికల్గా కోచింగ్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఏంటి, ఎట్లా ఇస్తారు? స్ట్రాటజికల్ ప్లాన్స్ అంటే మేడం, ఇప్పుడు స్టూడెంట్ రోల్ ఏముంటుంది మేడం, జస్ట్ చదవాలా. అవును, వాళ్ళకి చదవడం మాత్రమే తెలుసు, వెయిటేజ్ ప్రకారం చదవాలా. అందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని సబ్జెక్ట్స్ ఉంటాయి. కెమిస్ట్రీకి ఏ బుక్స్ యూస్ చేయాలా, ఎన్సీఆర్టీనే చదవాలనా లేదంటే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వెళ్ళి ఏమైనా చదవాలనా, ఫిజిక్స్ ఎలా చదవాలా, ఇప్పుడు బాటనీ ఎలా చదవాలా, జువాలజీ ఎలా చదవాలా, ప్లస్ ఇప్పుడు సైంటిఫిక్గా నేను ఒకటి చెప్తాను, ఇది సైంటిఫిక్, ఇది ప్రూవ్ అయింది. హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు మీరేమైనా ఒక వర్డ్ మీరు నేను చెప్పిన కొత్త వర్డ్ 15 days కన్నా ఎక్కువ మీకు గుర్తుండదు, అది మర్చిపోతారు మీరు. ఇందులో వచ్చేసి డైలీ టెస్ట్, డిపిటి డైలీ ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ టెస్ట్, వీక్లీలో మళ్ళీ ఫస్ట్ సెకండ్ టెస్ట్లు, ఈ రకంగా మనం పెట్టుకుంటూ ఒక కాన్సెప్ట్ చదివినారంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా రివైజ్ చేయాలా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఈ రకంగా స్ట్రాటజికల్ ప్లాన్స్ ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి మేడం. అన్ని ఇన్స్టిట్యూట్లలో జస్ట్ క్లాస్ మాత్రమే చెప్తారు, ఆల్మోస్ట్ నేను చూసింది, వెళ్ళిపోతారు. చదివితే మీరు బాగుపడతారు, చదవకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మేము స్టార్టింగ్ కాబట్టి ఆల్మోస్ట్ మా దగ్గర వచ్చే పేరెంట్స్ సార్ మీరు స్టార్టింగ్ కాబట్టి ఏ సంస్థ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా కొద్దిగా బాగా కష్టపడతారు, ఫోకస్ ఉంటుంది. నేనైతే మా విజ్డమ్ తరపు నుంచి హామీ ఇస్తున్నాను మేడం, స్టార్టింగ్ కాదు ఇలాగే 10 years అయినా 20 years అయినా స్ట్రెంత్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా డే 1లో ఎలా ఫోకస్ ఉంటుందో డే లాస్ట్ కూడా అలానే ఫోకస్ మేము మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఎన్ని అవర్స్ ఉంటుందండి కోచింగ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత? మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ డే అంతా ప్లస్ 8 to 11 వరకు నైట్ స్టడీ అవర్స్ కూడా మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆ డేలో ఏదైతే వాళ్ళు చదువుతారో ఆ నైట్ 3 hours వాళ్ళు రివైజ్ చేయాలా ఒకసారి. అక్కడ ఒక దగ్గర చూస్తున్నాను, విద్యార్థులు ప్రెషర్ కుక్కర్లో వేసి ప్రెజర్ చేసినట్టుగా కాలేజీలు అడ్వాన్స్ కోచింగ్ ఇస్తున్నాయి, లేకపోతే కోచింగ్ ఇస్తున్నాయి అని చెప్పేసి. ఏంటి, ఎందుకు పెట్టారు అలాగా? ప్రెజర్ అనేది ఒక ఇన్స్టిట్యూటే కాదు మేడం, పేరెంట్స్ కూడా ప్రెజర్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి అర్థమవుతుందా లేదని అది తెలుసుకోరు. నీకు ర్యాంక్ రావాలా, నీకు మార్కు రావాలా, మా పక్కన అమ్మాయికి వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి వచ్చింది, కంపేర్ చేస్తారు. ఇది ప్రెజర్ కుక్కర్ అని అందుకోసం పెట్టినా మేడం. ప్రెజర్ కుక్కర్ ఇన్స్టిట్యూటే కాదు, పేరెంట్స్ కూడా చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ అర్థమవుతుందా లేదా క్లాసులు అనేది మీరు మా విజ్డమ్ మెడికల్ అకాడమీకి రండి, 2 or 3 days డెమో క్లాసులు వినండి, దాని తర్వాతనే ఫ్రీ డెమోనా? ఫ్రీ డెమో, పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఇదేదో మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. స్ట్రాటజికల్ ప్లాన్స్ లో కూడా ఒకటి ఉంది మేడం, ఫస్ట్ సిలబస్ డిఫైన్ చేసుకోవాలి మేడం. స్టూడెంట్స్ నీట్లో ఎన్టీఏ బోర్డు ఉంటుంది, ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ ఎన్టీఏ బోర్డు నీట్ ఎలా కండక్ట్ చేస్తుంది అనేది స్టూడెంట్కి తెలియాలి. ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది, అది మేనేజ్మెంట్కి తెలుస్తుంది, లేదంటే ఫ్యాకల్టీకి తెలుస్తుంది, ఖచ్చితంగా స్టూడెంట్కి తెలియాలా. అంటే నీట్ ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నీట్లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి అని సిలబస్ ఫస్ట్ బై హార్ట్ చేసుకోవాలి మేడం. దాని తర్వాతనే వాళ్ళకు ముందర పోవడానికి అవకాశం చాలా ఉంది. అంటే ఈజీ మెథడ్స్ మేడం ఇవన్నీ, జస్ట్ ఒక చదివితేనే వస్తుంది అంటే అది రాంగ్. అదే కంపల్సరీగా స్ట్రాటజికల్ ప్లాన్స్ ఉండాలా, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, దాని తర్వాత రివైజ్ ఎన్నిసార్లు చేయాలా. ఇంతకీ మీరేం చదువుకున్నారు, మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు అసలు? మేడం నాది బీఫార్మ్ అయితే కంప్లీటెడ్. బీఫార్మసీ చేసి ఇందులోకి అంటే బీఫార్మ్ చేసి ఇందులో కంటే నేను మెడికల్ సైడ్ కూడా వెళ్ళాను. సో దాని తర్వాత ఒకటి నేను గ్రహించాను మేడం, ఈ నాకు కొన్ని ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్లను చూసి మేము అడ్మిషన్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ 8 years నుంచి ఉన్నాం మొత్తం ఈ ఫీల్డ్లో. ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ ఇవ్వడము,
దాని తర్వాత గైడ్ చేయడం, మెంటర్గా కూడా నేను చేస్తుంటాను. స్టూడెంట్స్ నా దగ్గర వచ్చి డౌట్స్ క్లారిఫికేషన్స్ అవి తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ రావడానికి మెయిన్ ఈ డిసైడ్ వచ్చేసి మేడం, మీరు ఒక ఫీజు కడుతున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్లో జరుగుతున్నది ఒకటే. సమ్ అమౌంట్ అని మీరు కడతారు. ఎందుకు కడతారు? మీరు పేరు విని వెళ్తారు. ఓకే, ఫలానా కాలేజ్ ఇంత మంచిగా ఉంది, ఫలానా పేరులో నేను జాయిన్ అవ్వాలి, ఏం ఆలోచించరు. అవును. వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అడ్మిషన్ ర్యాంక్స్ వస్తాయి. ఒకే పేరు, బ్రాంచెస్ డిఫరెన్స్ ఉంటుంది, పేరు ఒకటే ఉంటుంది, కింద మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్ అని వేసుకుంటూ ఉంటారు అనమాట. ఫీజు మీరు ఎంత కడుతున్నారో అదే ఫ్యాకల్టీ మీకు చెప్తున్నారా అనేది మీరు ఫస్ట్ చెక్ చేయాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. మీ ఫీజు కట్టేది హయ్యర్ ఎడ్యుకేషన్కి, కానీ మీ పిల్లోడు చదవట్లేదు, మీ పిల్లోనికి ఇంత నాలెడ్జ్ లేదని వేరే ఫ్యాకల్టీతో చెప్పిస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కడుతున్నది మళ్ళీ సేమ్ ఫీజు, హయ్యర్, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనుకుంటాం, ఫస్ట్ క్లాస్లో మీరు కడుతున్నారు ఫీజు. తర్వాత మీకు 3 months ఆర్ 2 months చూసి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ కెపాసిటీ ఈ ఫ్యాకల్టీది కాదు, కింద ఫ్యాకల్టీ ఫీజు తీసుకోవాలి కదా. మళ్ళీ మీరు ఎందుకు ఆ ఫీజు తీసుకుంటున్నారు? హయ్యర్ ఎడ్యుకేషన్ది ఎవరైతే హయ్యర్ క్లాస్ ఉన్నదో ఆ ఫీజు తీసుకుంటున్నారు, చెప్పిస్తున్నది లోయర్ క్లాసెస్, ఆ ఫ్యాకల్టీతో చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటే వాళ్ళు, నేనేం చెప్తున్నా అంటే, చదవని ఓడి చదువు చెప్పడం ఇన్స్టిట్యూట్ యొక్క ఫస్ట్ ఫ్యాక్టర్. చదివేటోడు ఎక్కడైనా చదివేస్తాడు మేడం, ఆ ఇన్స్టిట్యూటే కాదు, ఏ ఇన్స్టిట్యూట్లో వచ్చినా చదివేటోడు చదివేస్తాడు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చదివే స్టూడెంట్ ఎక్కడైనా చదువుతాడు 100%. అన్ని ఇన్స్టిట్యూట్లు బాగుంటాయి, అన్ని ఫ్యాకల్టీస్, ప్రతి ఒక్కరికి ఫ్యాకల్టీస్ అంత ఆషామాషిగా వచ్చి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయరు. అందరు ఫ్యాకల్టీస్ బాగుంటారు. కొంతమంది అయితే మేడం ప్లాట్ఫామ్ లేక చాలా మంది టాలెంట్ ఉన్న ఫ్యాకల్టీస్ బయటికి రాలేకపోతున్నారు, ఇరుక్కుపోతున్నారు అనమాట. చదివే స్టూడెంట్ ఎక్కడైనా చదువుతాడు, చదవని స్టూడెంట్కి కూడా నువ్వు ఇంప్రూవ్మెంట్ చేపిస్తేనే నీ ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనం. అంతే కదా, 100%. అందుకోసం ఏం కావాలా? స్ట్రాటజికల్ ప్లాన్ ఉండాలా. ఆ పిల్లోనికి ఎవ్రీ వీక్ గైడెన్స్ కావాలా. ఎవ్రీ వీక్ డిమోటివేట్ అవుతాడు స్టూడెంట్, ఖచ్చితంగా మోటివేట్ చేయాలి. ఆ స్టూడెంట్కి మోటివేట్ చేసి ఆ పిల్లోనికి స్ట్రాటజికల్ ప్లాన్స్ ఇచ్చి, నువ్వు ఖచ్చితంగా చదువుతావు, నీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే నీ బాధ్యత ఏంది, నువ్వు ఫీజు తీసుకుంటున్నందుకు పక్కన ఫ్యాకల్టీ కూర్చోపెట్టి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా. అది రానంత వరకు వదిలిపెట్టకూడదు. అప్పుడు కూడా రాలేకపోతే ఇంకా దేవుడి మీద భారం, ఇంకా ఎవరేం చేయలేం కదా మేడం అప్పుడు కూడా రాకపోతే. సో వీడి వరకు ఏ ఫ్యాకల్టీ అయినా సరే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, ఏ మేనేజ్మెంట్ అయినా సరే, ఇంత కేర్ ఎవరు తీసుకుంటారో నేను చెప్పండి మేడం మీరు. కానీ నేను మీకు మాట ఇస్తున్నాను మేడం, మా విజ్డమ్ మెడికల్ అకాడమీలో, కర్నూలు విజ్డమ్ మెడికల్ అకాడమీలో గ్యారంటీ ఈ కేర్ అనేది ఉంటుంది. ఆల్రెడీ జాయిన్ అయిన పిల్లలతో కూడా ప్రతి పేరెంట్ కనుక్కోవచ్చు. ఫ్రెండ్లీ నేచర్ అనేది, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో ఫ్రీ ఆఫ్ మైండ్తో చదువుకోవచ్చు. రైట్ అండి. సో మీ కర్నూలు విజ్డమ్ మెడికల్ అకాడమీ నుంచి వైద్య వృత్తిలోకి చాలామంది రావాలని, పేదవాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.